హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్ పంపిన కొలతలతో బ్లౌజ్ కటింగ్ చూద్దాము. వాళ్ళు పంపించిన కొలతలు ఏంటంటే నడుము కొలత వచ్చేసి 32 ఇంచెస్, హైట్ వచ్చేసి 15.5 ఇంచెస్. ఈ వీడియోలో మనం రెండు కొలతలతో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాము. అంటే నడుము కొలత, హైట్ ఈ రెండు తెలిసినప్పుడు బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ నేను పేపర్ కటింగ్ చూపిస్తున్నాను. పేపర్ని 2 ఫోల్డింగ్స్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకొని కింది వైపున హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కుట్ల కోసం మార్జిన్ వదులుకోవాలి. ఒక 1/4 ఇంచు వరకు మార్జిన్ వదులుకోవాలి. ఇక్కడ మన సబ్స్క్రైబర్ కళ్యాణి గారు పంపించిన కొలతలు వచ్చేసి నడుము కొలత 32 ఇంచెస్ వరకు పంపించారు. నడుము కొలతలో 4వ భాగం 8 ఇంచెస్ వరకు ఇక్కడ నేను మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. మనం ఏ పని నేర్చుకోవాలనుకున్నా ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ అనేది మనం నేర్చుకున్నట్లయితే మనం చేసే పని అనేది మనకి ఈజీ అవుతుంది. ఇక్కడ నేను నడుము కొలతని 8 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్స్ కోసం 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకున్నాను. ఆ తర్వాత 1.5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నాను. ఇది కుట్ల కోసం. ఫస్ట్ స్టెప్లో మనము ఈ 3 మార్కింగ్స్ అనేది పెట్టుకోవాలి. సెకండ్ స్టెప్లో మనం హైట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఈ హైట్ మనకు పంపించిన కొలత ప్రకారం 15.5 ఉంది. ఈ 15.5ని రెండు వైపులా మార్కింగ్ చేసుకుని ఇలా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ థర్డ్ స్టెప్లో మనం చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ చెస్ట్ మార్కింగ్ అనేది నడుము కొలతకి 1 ఇంచ్ కలుపుకున్నట్లయితే మనకు చెస్ట్ మార్కింగ్ అనేది వస్తుంది. అది పర్సన్ని బట్టి కూడా మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. ఎలాగంటే సన్నగా ఉన్న వాళ్ళకి, మీడియం సైజ్ వాళ్ళకి ఈ 1 ఇంచ్ అనేది చెస్ట్ లూజ్ మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ కొద్దిగా సైజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇది 1.5 ఇంచ్ వరకు పెంచుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను 1 ఇంచ్ యాడ్ చేసుకుని చెస్ట్ లూజ్ని తీసుకున్నాను. ఆ తర్వాత మార్జిన్ కోసం 1.5 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ ఒకసారి నేను నడుము కొలతని చెక్ చేస్తున్నాను. మనం మార్కింగ్ వేసేటప్పుడు కూడా ఇలా 1 లైన్ డిఫరెన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ చెస్ట్ మార్కింగ్ని నడుము కొలతని కలుపుతూ ఇలా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నడుము కొలత అనేది మనం డాట్స్తో సహా తీసుకున్న మార్కింగ్తోని చెస్ట్ లైన్ని కలుపుకోవాలి. ఇక్కడ థర్డ్ స్టెప్లో మనం షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ సైజ్కి వచ్చేసి నేను షోల్డర్ అనేది 5.5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఈ 5.5 షోల్డర్లో మనం 3 ఇంచెస్ వరకు షోల్డర్ మార్కింగ్ చేస్తాము. ఆ తర్వాత 2.5 ఇంచెస్ వరకు నెక్ తీసుకుంటాము. మిగతాది ఖర్చుల కోసం మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫోర్త్ స్టెప్లో మనం ఆమ్ రౌండ్ కోసం లైన్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ ఆమ్ రౌండ్ కోసం మార్కింగ్ అనేది మనకు పర్టికులర్ కొలతలు ఏమీ తెలియనప్పుడు 6 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ ఆమ్ రౌండ్ డాట్ అనేది ఫోల్డింగ్ వైపు నుండి 5.5 ఇంచెస్ డిస్టెన్స్లో ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ని కలుపుతూ ఆమ్ రౌండ్ కోసం ఎల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ ఎల్ షేప్ దగ్గర నుంచి ఆమ్ రౌండ్ డ్రా చేయడానికి 1.5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను కుట్ల కోసం మార్జిన్ అనేది డ్రా చేస్తున్నాను. షోల్డర్ వైపు నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. పైన వైపు ఈ 2.5 ఇంచెస్ నెక్ విడ్త్ అనేది మీడియం సైజ్ వాళ్ళకి ఎవరికైనా సరిపోతుంది. నెక్ హైట్ అనేది మనకు తెలియనప్పుడు ఇలా నడుము భాగం నుంచి పైనకి 4.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కుట్లకి ఇంకా 2 లైన్స్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. కింది వైపు నెక్ విడ్త్ అనేది పైన విడ్త్ కంటే ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ ఎక్కువగా తీసుకొని మనం రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం డాట్స్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ డాట్స్ మార్కింగ్ కోసం నడుము కొలతలో సగానికి మార్కింగ్ చేసుకోవచ్చు, లేదంటే సగం కంటే తక్కువగా మార్కింగ్ చేసుకొని ఈ డాట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ డాట్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ వరకు తీసుకుంటే సరిపోతుంది. హైట్ని బట్టి మీడియం సైజ్ హైట్కి అయితే 4 ఇంచెస్ సరిపోతుంది. హైట్ ఎక్కువగా ఉన్నట్లయితే 4.5 ఇంచెస్ వరకు ఈ డాట్ హైట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ డాట్స్ దగ్గర నుంచి సైడ్ జాయింట్స్ వైపు ఇలా 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అప్పుడు మనం డాట్స్ వేసుకున్నప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ కొలతలన్నీ అయిపోయిన తర్వాత మనం నెక్ కట్ చేసేటప్పుడు ఒకసారి
సైజు కొలతలు ఉన్నట్లయితే ఈ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. లేదంటే మనకు డీప్ కావాలనుకున్న ఒక పావించు పెంచుకొని రౌండ్ షేప్ని డ్రా చేసుకొని ఆ తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం కట్ చేసుకోవాలి. డాట్స్ దగ్గర అలాగే ఫిట్టింగ్ లైన్ దగ్గర కంపల్సరిగా క్లచ్ మార్క్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే మనకి కుట్టేటప్పుడు మనకు ఈజీ అవుతుంది. నెక్ జారకుండా ఉండాలంటే షోల్డర్ దగ్గర ఇలా నెక్ వైపు పావించ్ అనేది క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేసుకున్నట్లయితే మనకు నెక్ అనేది అస్సలు జారదు. కటింగ్లో కట్ చేయకుండా మనం కుట్టుకునేటప్పుడు గల్లా వైపు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ చేసామో ఆ విధంగా కుట్లు వేసుకున్నట్లయితే మనకు షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. మనం ఏ బ్లౌజ్ కట్ చేసినా బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసినట్లయితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎందుకంటే బ్యాక్ పార్ట్ని ఆధారంగా చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ అదేవిధంగా చేతులు కూడా కట్ చేస్తాం కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ మార్కింగ్ వేసుకున్న తర్వాత కట్ చేసే ముందు 1-2 సార్లు చెక్ చేసుకొని కొలతలన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాత కట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ని ఇలా 2 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసిన తర్వాత మనం తీసుకునే పేపర్ పైన ఈ బ్యాక్ పార్ట్ని క్రాస్గా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఆ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫిట్టింగ్ లైన్ అనేది అదేవిధంగా ఆమ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చూసుకోవాలి. ఈ ఆమ్ రౌండ్ నుంచి మనం 1/2 ఇంచ్ వరకు లో కటింగ్ అనేది ఫ్రంట్ పార్ట్కి డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో కూడా ఫిట్టింగ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో డాట్స్ మార్కింగ్ వేసుకునే ముందు హుక్స్ పట్టి కాజా పట్టి కోసం మార్జిన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కింది భాగం నుంచి 2 ఇంచెస్ పైకి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత నడుం భాగం వైపు 2.5 ఇంచెస్ వరకు మార్కింగ్ వేసుకోవాలి. మెయిన్ డాట్ కోసం కూడా 2.5 ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. సైడ్ జాయింట్స్ వైపు కూడా ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ వేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. జస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ మెయిన్ డాట్ దగ్గర హైట్ అనేది కిందకి పెంచుకోవాలి ఒక 1/2 ఇంచ్ వరకు. ఈ కటింగ్లో నేను హైట్ ఏమీ పెంచలేదు, నార్మల్గానే కట్ చేస్తున్నాను. ఎలా మార్కింగ్ వేయాలో మీకు తెలియడానికి మాత్రమే ఇలా నేను మార్కింగ్ వేసి చూపించాను. ఫ్రంట్ పార్ట్ నెక్ హైట్ అనేది మనకు తెలియనప్పుడు 6 ఇంచెస్ కానీ 6.5 ఇంచెస్ కానీ మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా మనం నెక్ అనేది డ్రా చేసేటప్పుడు హైట్ విడ్త్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని నేను నెక్ అనేది డ్రా చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ నెక్ హైట్ అనేది తక్కువగా తీసుకున్నప్పుడు రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా తీయనట్లయితే మనకు పట్టేసినట్టుగా ఉంటుంది. అందుకని రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి హుక్స్ పట్టి వద్ద వేసిన మార్కింగ్ ఈ విడ్త్ అనేది మనకు 11.5 ఇంచెస్ అనేది రావాలి. సైజ్ వాళ్ళకి ఈ 11.5 ఇంచెస్ అనేది సరిపోతుంది. ఎక్కువగా ఉన్నట్లయితే ఇలా వీడియోలో చూపించిన విధంగా మెయిన్ డాట్కి కలుపుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ వైపు ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న క్రాస్ అనేది తీసుకోవాలి. ఇలా తీయడం వల్ల నెక్ రౌండ్లో లూజ్ అనేది రాకుండా ఉంటుంది. హుక్స్ పట్టి దగ్గర డాట్ కోసం మార్కింగ్ వేయడానికి ఇలా వీడియోలో చూపించిన విధంగా 1 ఇంచ్ వదిలి ఉన్న డిస్టెన్స్లో సగానికి ఈ డాట్ మార్కింగ్ అనేది చేయాలి. ఇక్కడ మెయిన్ డాట్ మార్కింగ్ చేసే ముందు సెంటర్ పాయింట్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఈ సెంటర్ పాయింట్ అనేది హుక్స్ పట్టి నుంచి 4 ఇంచెస్ డిస్టెన్స్లో మార్కింగ్ వేసుకోవాలి. సెంటర్ పాయింట్ మార్కింగ్ వేసుకున్న తర్వాత 3 డాట్స్ హైట్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా హుక్స్ పట్టి దగ్గర 2.5 ఇంచెస్ అనేది డాట్ హైట్ మార్కింగ్ చేస్తున్నాను. ఆ తర్వాత మెయిన్ డాట్ కూడా 2.5 అనేది హైట్ మార్కింగ్ చేశాను. ఆ తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర డాట్ మార్కింగ్ చేయడానికి ఇలా వీడియోలో చూపించిన విధంగా స్కేల్ని క్రాస్గా ప్లేస్ చేసినట్లయితే మనకు ఆమ్ రౌండ్ దగ్గర డాట్ మార్కింగ్ అనేది తెలుస్తుంది. ఇక్కడ హుక్స్ పట్టి డాట్ మెయిన్ డాట్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో ఆమ్ రౌండ్ దగ్గర డాట్కి కూడా అంతే డిస్టెన్స్ ఉండేలాగా డాట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసే ముందు కింది పార్ట్లో మనకి లెంత్ అనేది కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి.
ఇక్కడ మెయిన్ డాట్ను వదిలేసి లెంత్ అనేది 8 ఇంచెస్ వరకు రావాలి. ఆ తర్వాత 1.5 ఇంచ్ అనేది మార్జిన్ కూడా ఉండాలి. ఈ లెంత్ చెక్ చేసినప్పుడు మనకు మార్కింగ్ అనేది తక్కువగా వచ్చినట్లయితే ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్జిన్ అనేది పెంచుకోవాలి. ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఒకసారి ప్లేస్ చేసుకొని ఇలా లెంత్ పర్ఫెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత షేప్ పట్టీని కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కట్ చేసే ముందు సైడ్ జాయింట్స్ వైపు ఇలా లెంత్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ లెంత్ కుట్లతో సహా తీసుకోవాలి. ఈ లెంత్ 2 ఇంచెస్ వచ్చినట్లయితే మనకు కుట్లతో సహా 2.5 ఇంచెస్ అనేది తీసుకోవాలి. 2.5 వచ్చినట్లయితే 3 ఇంచెస్ అనేది తీసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు అనేది మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ని యూజ్ చేసుకొని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ మొత్తం కొలతలో 1 ఇంచ్ తగ్గించి ఈ షేప్ బెల్ట్ పొడవు అనేది తీసుకోవచ్చు. లేదంటే కుట్లతో సహా బ్యాక్ పార్ట్ నడుము కొలత ఎంత ఉందో ఈ షేప్ బెల్ట్ పొడవు అనేది అంతా తీసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ వైపు మనకు 3 ఇంచెస్ కుట్లతో సహా వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు 3 ఇంచెస్ అనేది మార్కింగ్ వేస్తున్నాను. హుక్స్ పట్టీ వైపు 3.5 ఇంచెస్ తీసుకున్నాను. అదేవిధంగా హుక్స్ పట్టీ నుంచి 3 ఇంచెస్ డిస్టెన్స్లో హైట్ అనేది 2.5 ఇంచెస్ తీసుకున్నాను. ఈ 3 మార్కింగ్లను కలుపుతూ షేప్ బెల్ట్ అనేది డ్రా చేస్తున్నాను. కుట్ల కోసం ఎక్స్ట్రా మార్జిన్ అనేది కూడా డ్రా చేస్తున్నాను. ఇలా షేప్ బెల్ట్ డ్రా చేసుకున్న తర్వాత నడుం వైపు వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల షేప్ బెల్ట్ అనేది టైట్గా వస్తుంది. షేప్ బెల్ట్ హుక్స్ పట్టీ వైపు ఇలా క్లచ్ మార్క్ వేసుకోవాలి. మనం కట్ చేసిన ఈ షేప్ బెల్ట్ అనేది కుట్టిన తర్వాత కరెక్ట్గా వస్తుందో లేదో ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం ఇలా పేపర్ని 4 ఫోల్డింగ్స్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎడ్జెస్ హెచ్చు తగ్గులు లేకుండా ముందుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మార్జిన్ డ్రా చేసుకొని హైట్ మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ హైట్ అనేది 6.5 ఇంచెస్ వరకు మార్కింగ్ వేస్తున్నాను. కొలతలు ఏమీ తెలియనప్పుడు హ్యాండ్ పొడవు అనేది 6.5 కానీ 7 కానీ మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే హ్యాండ్ వెడల్పు అనేది తెలుసుకోవడానికి బ్యాక్ పార్ట్ నుంచి ఇలా మొత్తం ఆర్మ్ రౌండ్ని చెక్ చేసుకోవాలి. ఈ మొత్తం ఆర్మ్ రౌండ్ నుంచి 1 ఇంచ్ తగ్గించి మనం హ్యాండ్ వెడల్పు అనేది తీసుకోవాలి. ఇలా హ్యాండ్ పొడవు వెడల్పు మార్కింగ్లను కలుపుతూ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచెస్ వరకు మార్కింగ్ వేసుకోవాలి. ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నట్లయితే ఈ హ్యాండ్ డౌన్ అనేది 3.5 ఇంచెస్ కంపల్సరిగా తీసుకోవాలి. ఇక్కడ నడుము కొలతలో 4వ భాగం 8 ఇంచెస్ వరకు మనం తీసుకున్నాం కనుక ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసం కూడా 8 ఇంచెస్ వరకు తీసుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఇలా హ్యాండ్ పైన వైపు 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకొని హ్యాండ్ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్కి మార్కింగ్ వేస్తున్నాను. 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ తీసుకొని హ్యాండ్ని కట్ చేస్తున్నాను. కొత్తగా కటింగ్ చేసే వాళ్ళు ఇలా హ్యాండ్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ కట్ చేసేటప్పుడు మనం పెట్టిన మార్కింగ్ కంటే కూడా 1/4 ఇంచ్ మందం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఎందుకంటే కట్ చేసేటప్పుడు ఏమైనా హెచ్చు తగ్గులు కట్ చేసినా కూడా కుట్టేటప్పుడు ఈ విడ్త్ అనేది కవర్ అవుతుంది. హ్యాండ్ సెంటర్ పాయింట్ దగ్గర అలాగే ఫిట్టింగ్ లైన్ దగ్గర క్లచ్ మార్క్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ వైపు లో కటింగ్ కోసం ఇలా హ్యాండ్ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ వదిలేసి ఆ తర్వాత ఫిట్టింగ్ లైన్కి ఈ లైన్కి మధ్య గ్యాప్లో సెంటర్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకొని ఆ లైన్ దగ్గర 3/4 ఇంచ్ వరకు మార్కింగ్ వేసుకోవాలి లో కటింగ్ కోసం. ఈ మార్కింగ్స్ని కలుపుతూ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కర్వ్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లో కటింగ్ వైపు క్లచ్ మార్క్ వేసుకోవాలి. ఇలా క్లచ్ మార్క్ వేయడం వల్ల కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం కట్ చేసిన ఈ పేపర్ కటింగ్ని క్లాత్ పైన పెట్టి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను 80 సెంటీమీటర్స్ క్లాత్ని తీసుకొని ఈ క్లాత్ పైన ముందుగా కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ని ఎలా ప్లేస్ చేసుకోవాలో చూపిస్తున్నాను. వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అయినా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని
క్రాస్గా పెట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. క్లాత్ సరిపోనప్పుడు ఇలా కుట్ల వైపు ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవచ్చు. ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ముందుగా పేపర్ కటింగ్ వేసుకొని ఆ తర్వాత క్లాత్ పైన పెట్టి కట్ చేసుకోవడం వల్ల క్లాత్ అనేది చిన్న పీస్ అయినా సరిపోతుంది. ఇలా అడ్జస్ట్ చేయలేము అనుకున్న వాళ్ళు బ్లౌజ్ పీస్ ఎక్కువగా తీసుకొని కట్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది.